నవీ ముంబై నుంచి 5 స్నేహితులు తమ మోటార్ సైకిళ్లపై మహారాష్ట్రలోని శ్రీవర్ధన్ అనే తీర ప్రాంత నగరానికి బయలుదేరారు. అక్కడ 3 రోజులుండి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. అదే సమయంలో వారిలో ఒకరికి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. వారు ఉన్న శ్రీవర్ధన్ తాలూకాలోని గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ఉన్న మరో గ్రామంలో ఖవాలీ రాత్రి జరుగుతోందని సమాచారం వచ్చింది. దాంతో ఆ స్నేహితుడు మనం అక్కడికి వెళదాం, అక్కడ మంచి వినోదం ఉంటుందని అందరికీ సలహా ఇచ్చాడు. అది వినగానే స్నేహితులందరూ రాత్రి 9 గంటలకు తమ బైకులపై ఆ ఖవాలీ కార్యక్రమానికి బయలుదేరారు. అప్పట్నుంచి ఆ ఖవాలీ రాత్రి వరకు వాళ్ళకి జరిగిన ఒక సంఘటన గురించి తెలిస్తే ఈరోజు రాత్రి బాత్రూంకి ఒంటరిగా కూడా వెళ్లరు మీరు. ఆయన నవీ ముంబై నివాసి కాగా ఈ ఘటన 2024 డిసెంబర్లో జరిగింది. అబ్దుల్లా మరియు అతని స్నేహితులు కొత్త సంవత్సరం కోసం ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2-3 రోజులు విందు చేసుకుని ఇంటికి తిరిగి రావాలని వాళ్ళు అనుకున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదని వాళ్లకు గట్టి నిర్ణయం. ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించి చివరికి మహారాష్ట్రలోని శ్రీవర్ధన్ అనే ప్రాంతానికి వెళ్లాలని ఖరారు చేశారు. అదే శ్రీవర్ధన్ తాలూకాలో జస్వాలి అనే గ్రామం ఉంది. అక్కడ బాబు అనే స్నేహితుడు నివసిస్తున్నాడు. కాబట్టి 2024 డిసెంబర్ 29న నవీ ముంబై నుంచి జస్వాలికి వెళ్లాలని, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను చూడాలని వాళ్ళ నిర్ణయం. నిజానికి వారు డిసెంబర్ 29న బయలుదేరాలి. కానీ 2 రోజుల ముందే 3 స్నేహితులు ఈ ప్రయాణం నుంచి తప్పుకున్నారు. దాంతో ఈ ప్రయాణంలో 5 మాత్రమే మిగిలారు. ఈ 5 జస్వాలి గ్రామంలో ఉన్న తమ 6వ స్నేహితుడు బాబును కలవాలనుకున్నారు. డిసెంబర్ 29 ఉదయం 7 గంటలకు వాళ్ళు బైకులపై జస్వాలి గ్రామానికి బయలుదేరారు. ఈ ప్రయాణమంతా చాలా అందంగా సాగింది. కొండలు, సముద్రం, అడవులు, ఇలా మహారాష్ట్ర ప్రకృతి అందాలు శీతాకాలంలో చూడముచ్చటగా ఉంటాయి. వాళ్ళు దారిలో వడాపావు తింటూ ఫోటోలు తీసుకుంటూ ప్రయాణించారు. నవీ ముంబై నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణించి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు జస్వాలి చేరుకున్నారు. బాబు ఇంటికి వెళ్ళగానే అసలు కథ మొదలైంది. బాబు ఇంట్లో ఒక మహిళ ఉండేది. ఆమె బాబు తల్లికి దూరపు బంధువు. బాబు ఇంటికి సరిగ్గా ఎదురుగా ఒక పాత శిథిలమైన ఇల్లుంది. ఆ ఇంటి గోడలు బయట వైపు నుంచి కాలిపోయినట్లు కనిపించాయని అబ్దుల్లా చెప్పాడు. ఆ ఇంటి ముఖద్వారం పూర్తిగా పాడైపోయింది. దాన్ని చూస్తుంటేనే ఏదో ప్రతికూల భావన. వాళ్ళు బాబు ఇంటి బయట కూర్చుని టీ తాగుతూ ఆ ఇంటిని గమనించారు. ఈ ఇల్లు ఎవరిది? ఇది చాలా విచిత్రంగా ఖాళీగా కనిపిస్తోందని బాబు అడిగాడు. దానికి బాబు, అదొక పాడుబడ్డ ఇల్లు, దాన్ని వదిలేయండి అని చెప్పాడు. మీరు వెళ్ళి బట్టలు మార్చుకుని కాసేపు విశ్రాంతి తీసుకోండి అని మాట దాటేశాడు. ఆ తర్వాత స్నేహితులు గ్రామంలో నడుస్తుండగా ఒక గ్రామస్తుణ్ణి ఆ ఇంటి గురించి అడిగారు. మీరిక్కడికి సరదాగా తిరగడానికి వచ్చారు కదా, ఆ పని చూడండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ చల్లని సమాధానం చూసి వారు మరెవరిని ఆ ప్రశ్న అడగలేదు. సాయంత్రం అయ్యేసరికి బాబు ఇంట్లో ఉన్న ఆ మహిళ వారితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ముఖం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది. సూర్యాస్తమయం కాగానే ఆ మహిళ ఇంటి బయట ఉన్న అరుగు మీద నిలబడింది. ఆమె ఎదురుగా ఉన్న పాడుబడ్డ ఇంటి వైపు తదేకంగా చూడడం మొదలుపెట్టింది. ఎవరూ ఆమెను కదిలించడానికి సాహసించలేదు. ఆమె దాదాపు 2 గంటల 30 నిమిషాల పాటు అలాగే నిలబడి ఆ ఇంటి వైపే చూస్తూ ఉంది. ఇది చూసి తట్టుకోలేక అబ్దుల్లా దీని గురించి బాబుని అడిగాడు. దానికి బాబు నిశ్శబ్దంగా భోజనం చేసి పడుకోండి అని సమాధానం చెప్పాడు. బాబు ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇష్టపడడం లేదని గ్రహించిన వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. గమనించాల్సిన విషయం ఏంటంటే బాబు ఇంట్లో ఎక్కువ గదులు లేవు. బాత్రూంకి వెళ్లాలంటే ముందుగా పెరటిని దాటి వంటగది వైపు వెళ్ళాలి. వంటగది పక్కనే బయటకు వెళ్ళడానికి ఒక గేట్ ఉంటుంది. దాని గుండానే వాష్రూమ్కి వెళ్ళాలి. బాబు ఆ ఇంట్లోని ఒక గదిలో అందరికీ నేల మీద పరుపు ఏర్పాటు చేశాడు. నవీ ముంబై నుంచి వచ్చిన 5 స్నేహితులు, బాబు మరియు ఆ ఆంటీ అందరూ అక్కడే పడుకున్నారు. ఆంటీ పరుపు వీళ్ల పరుపులకు 5 లేదా 6 అడుగుల దూరంలో మరో మూలనుంది. డిసెంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అబ్దుల్లా నిద్రలేచాడు. తన పక్కనే పడుకున్న సాద్ను లేపి, తాత నాకు బాత్రూం వస్తోంది, అందరూ లేవకముందే మనం వెళ్ళొద్దాం అన్నాడు. దానికి సాద్ సరే అని చెప్పి లేచాడు. వాళ్ళు లేచి బాత్రూం వైపు వెళుతుండగా ఆ మూలన పడుకున్న ఆంటీ వారికంటే ముందే లేచి వంటగది వైపు వేగంగా వెళ్ళింది. ఆమె టీ పెట్టడానికి వెళ్ళిందేమో అని అనుకున్నారు. పెరటి లోపలికి వెళ్ళి వంటగది వైపు చూస్తే అక్కడ ఆమె కనిపించలేదు. వంటగది దగ్గర నుంచి బయటకు వెళ్లే తలుపు కూడా గడియ పెట్టుంది. అంటే ఆమె బయటకు వెళ్లే అవకాశమే లేదు. వాళ్ళు ఇల్లంతా వెతికారు కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. సరే అని వాళ్ళు ఆ వంటగది తలుపు తీసి బయటకు అడుగు పెట్టారు. ఆశ్చర్యకరంగా ఆ ఆంటీ అప్పటికే వారికంటే ముందుగా బాత్రూం వైపు నడుచుకుంటూ వెళుతుండడం వాళ్ళు గమనించారు. లోపల తలుపులన్నీ లాక్ చేసున్నప్పుడు ఆమె బయటకు ఎలా వెళ్ళిందో వాళ్ళకి అర్థం కాలేదు. వారు వెంటనే ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి చూడగా అది కూడా లోపల నుంచి గడియ పెట్టుంది. అది చూసి అబ్దుల్లా భయంతో వణికిపోయాడు. బాత్రూంకి వెళ్లే ధైర్యం లేక తిరిగొచ్చి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆంటీ లోపలికొచ్చి తన పరుపు మీద కూర్చుంది. పరుపు మీద ఉన్న దిండు తీసుకుని తన తలకేసి గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అలా కొట్టుకుంటూ ఏదో గొణుకుతూనే ఉంది. కాసేపటి తర్వాత ఆ దిండును ముఖం మీద వేసుకుని పడుకుంది.
అప్పటికే సమయం 7:45. అబ్దుల్లా, సాద్ ఇద్దరూ బయటకు వెళ్లి బైక్ స్టార్ట్ చేసి గ్రామంలో కాసేపు తిరిగారు. ఇంట్లో ఏదో తేడాగా ఉందని అబ్దుల్లా చెప్పగా బాబు ఫీల్ అవుతాడని అప్పుడే ఎవరికీ చెప్పొద్దు అని సాద్ సలహా ఇచ్చాడు. వాళ్ళు 40 నిమిషాల తర్వాత తిరిగి ఇంటికొచ్చారు. అప్పటికే మిగిలిన స్నేహితులందరూ నిద్రలేచారు. అందరూ తయారై అల్పాహారం చేసిన తర్వాత శ్రీవర్ధన్లోని బీచ్ చూడ్డానికి వెళ్లారు. డిసెంబర్ 31వ తేదీన వాళ్ళు ముందుగా అనుకున్నట్టుగా ట్రెక్కింగ్కి వెళ్ళాలి. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు వాళ్ళు ట్రెక్కింగ్ ముగించుకుని తిరిగి గదికి చేరుకున్నారు. జనవరి 1వ తేదీన వాళ్ళు తిరిగి నవీ ముంబైకి వెళ్లాల్సి ఉంది. అంతలోనే బాబుకు ఒక ఫోన్ వచ్చింది. మాట్లాడడం పూర్తయ్యాక బాబు స్నేహితుల దగ్గరకు వచ్చి, ఫ్రెండ్స్, ఇక్కడ 17 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది, అక్కడ ఉరుసు జరుగుతోంది అని చెప్పాడు. ఈ రోజు అక్కడ ఖవాలీ రాత్రి కూడా ఉంది, మనం వెళ్ళి చూద్దాం, చాలా బాగుంటుందని అన్నాడు. అసలు ఉరుసు అంటే ఒక సూఫీ సెయింట్ వర్ధంతి సందర్భంగా దర్గా దగ్గర జరుపుకునే ముస్లిం పండుగ. ఆ రోజు ఉరుసులో ఖవాలీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేపు ఎలాగో ఇంటికి వెళతాం కదా, ఈ రాత్రికి వెళ్ళి కాస్త ఆలస్యంగా తిరిగి వద్దామని అబ్దుల్లా అన్నాడు. ఇప్పుడు ఆ ఖవాలీ జరిగే ప్రదేశం ఎక్కడో చూద్దాం. బాబు గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో సర్వాడ్ వాడి మరియు దల్వావాడి మధ్యలో బాగ్మండ్లా అనే గ్రామం ఉంది. ఆ బాగ్మండ్ల దగ్గర ఒక అడవి, ఆ అడవి మధ్యలో ఒక దర్గా. ఆ దర్గా చుట్టూ 4 లేదా 5 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే ఆ ఖవాలీ జరుగుతుంది. వీళ్ళందరూ రాత్రి 9:30 జస్వాలీ గ్రామం నుంచి బాగ్మండ్లకు బయలుదేరారు. అక్కడ అద్భుతమైన ఖవాలీ ఆస్వాదించారు. అలా దాదాపుగా 2:30 పాటు గడిపేసరికి రాత్రి 11:45 అయింది. అబ్దుల్లా తన స్నేహితులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి నా ప్రియురాలితో మాట్లాడొస్తానని బయటకు వెళ్ళాడు. ఆ ఖవాలీ జరిగే ప్రదేశం లోపల వెలుతురుంది, కానీ బయటకు రాగానే చిమ్మ చీకటి అడవి ప్రాంతం. బయట నిలబడి చూస్తే లోపల ఉన్న వెలుతురు చాలా తక్కువగా కనిపిస్తోంది. గేటు దగ్గర ఎవరైనా ఉన్నా వారి ముఖాలు కూడా కనిపించట్లేదు. అబ్దుల్లా ఫోన్ మాట్లాడుతూ ఆ టెంట్ నుంచి 100 మీటర్ల దూరంలో నడుచుకుంటూ వెళ్ళాడు. ఫోన్లో మాట్లాడుతూ మనం పరిసరాలను మర్చిపోవడం సహజం. అబ్దుల్లా కూడా అదే జరిగింది. వెనక నుంచి ఖవాలీ శబ్దం వస్తుండడంతో నువ్వు మాట్లాడేది వినిపించడం లేదు, కాస్త పక్కకు వెళ్ళు అని అతని ప్రియురాలు చెప్పింది. దాంతో అబ్దుల్లా అక్కడికి 30 లేదా 40 మీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవి వైపు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న కాలిబాట లాంటి రోడ్డు ఉంది. దాని పక్కనే అడవి మొదలవుతుంది. అర్ధరాత్రి 12 గంటలకు అతను తన ప్రియురాలికి శుభాకాంక్షలు చెప్పాడు. ఆమె తిరిగి చెప్పినప్పుడు ఆమె గొంతుతో పాటు మరో గొంతు కూడా వినిపించింది. అడవిలో నుంచి మరాఠీ భాషలో ఎవరో కాపాడమని ఆర్తనాదాలు చేస్తున్నట్టు ఆ గొంతు వినిపించింది. అది వినగానే అబ్దుల్లా శరీరం వణికిపోయింది. అబ్దుల్లా ఫోన్ పక్కన పెట్టి శబ్దం వచ్చిన వైపు 2 అడుగులు ముందుకేశాడు. అప్పుడు సరిగ్గా అతని వెనుక నిలబడి ఎవరో సహాయం అడుగుతున్నట్లు ఒక మహిళ గొంతు వినిపిస్తున్నట్టు అనిపించింది. భయంతో అబ్దుల్ ఫోన్ పెట్టేసి వేగంగా ఖవాలీ టెంట్ వైపు నడవడం మొదలుపెట్టాడు. అతను నడుస్తుంటే ఆ మహిళ కూడా అతని వెనకాల ఊపిరి తీసుకుంటూ నడుస్తున్న శబ్దం. ఆమె మరాఠీలో సహాయం చేయమని అడుగుతూనే ఉంది. కానీ అబ్దుల్లా చేసిన గొప్ప పని ఏంటంటే అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఒకవేళ చూసుంటే కథ వేరేలా ఉండేదేమో. అతను పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పాడు. బయట ఏదో శక్తి మన కోసం వేచుంది, ఇప్పుడు వెళ్లడం మంచిది కాదు అని స్నేహితులు నిర్ణయించుకున్నారు. ఖవాలీ పూర్తయ్యే వరకు వేచుండి రాత్రి 2 గంటలకు బయలుదేరారు. మనం వచ్చిన దారిలో కాకుండా వేరే దారిలో వెళదాం, అది దగ్గరగా ఉంటుంది అని బాబు సలహా ఇచ్చాడు. వారిలో నవీద్ అనే స్నేహితుడు మతపరమైన చికిత్సలు చేసే కుటుంబం నుంచి వచ్చినోడు. ఎవరైనా దారిలో ఆపితే అస్సలు ఆగకండి అని నవీద్ అందరినీ హెచ్చరించాడు. ఎవరైనా మీ పేరు పిలిచినా అస్సలు పలకొద్దు అని నవీద్ అందరినీ హెచ్చరించాడు. మీ వెనక అద్దంలో కూడా చూడొద్దని, ఏం జరిగినా సరే సమాధానం చెప్పొద్దని గట్టిగా వారించాడు. నాకేదైనా తేడాగా అనిపిస్తే వెంటనే చెబుతాను, అప్పుడు మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామన్నాడు. నవీద్ కుటుంబానికి ఇలాంటి విషయాల్లో అనుభవం ఉంది కాబట్టి స్నేహితులందరూ అతని మాట విన్నారు. వాళ్ళు 3 బైకులు, ఒక స్కూటర్పై అక్కడికి వెళ్లారు. బాబు స్కూటర్ మీద ఉండగా మిగిలిన వాళ్ళు బైకులపై ఉన్నారు. అబ్దుల్లా మాత్రం ఒక బైక్ మీద ఒంటరిగా ఉన్నాడు. ఖవాలీ ప్రదేశం నుంచి జస్వాలీ గ్రామానికి వెళ్లడానికి వాళ్ళు అడవిలో ఉన్న ఒక దగ్గర దారిని ఎంచుకున్నారు. ఆ రోడ్డుకు ఎడమవైపు దట్టమైన అడవి ఉంది. కుడివైపున కొంచెం దూరంలో నది ప్రవహిస్తున్న శబ్దం. దారి మొత్తం చిమ్మ చీకటిగా ఉంది. వారి బైక్ లైట్లు తప్ప అక్కడ వేరే వెలుతురు లేదు. వాళ్ళు ఆ ఘాట్ రోడ్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నారు. అబ్దుల్లా ఒంటరిగా ఉండడం వల్ల అతనికి కాస్త భయం వేసింది. దాంతో బండి ఆపి ముందు వెళుతున్న సాద్ను పిలిచాడు. తాత, నాకు భయంగా ఉంది, నువ్వు వచ్చి నా వెనకాల కూర్చుంటావా అని అడిగాడు. సాద్ సరే అని చెప్పి అబ్దుల్లా బైక్ వెనుక కూర్చున్నాడు. వాళ్ళు ఖరీదైన హెల్మెట్లు పెట్టుకున్నారు. వాటికి మందపాటి కుషన్లు కూడా ఉండడం వల్ల బయట శబ్దం వినిపించదు. వారు అడవి దారిలో వెళుతుండగా అబ్దుల్లాకు ఎడమ వైపు నుంచి అదే మహిళ గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించింది. అది వినగానే అతను పూర్తిగా వణికిపోయాడు. సాద్ను అడగ్గా అతను కూడా వినిపించిందని చెప్పాడు. అంతలో వెనక నుంచి నవీద్ తన బైక్ మీద వేగంగా వచ్చి, అబ్దుల్లా, ఎవరు ఆ గొంతు అని అరిచాడు. సాద్, అడవి వైపు చూడకు, నేరుగా చూస్తూ బండి నడపండి అని నవీద్ని హెచ్చరించాడు.
నవీద్ చెప్పినట్లు వారు ముందుకు సాగారు, కానీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే భయంకరమైన అరుపు. భయంతో వాళ్ళు అడవి వైపు చూడగా చెట్ల మధ్యలో ఒక నల్లటి నీడ కనిపించింది. ఆ నీడ వారి బైక్ వేగానికి సమానంగా అడవిలో పరిగెడుతూ వస్తోంది. ఆ ఆకారం నుంచి తప్పించుకోవడానికి అబ్దుల్లా, సాద్ వేగంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ బాబు స్కూటర్ మీద ఉండడం వల్ల అంత వేగంగా రాలేకపోయాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ బాబు కోసం వేగం తగ్గించి కలిసి ప్రయాణించారు. ఇప్పటికీ వారు 9 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. కానీ దారిలో ఒక్క ఇల్లు కానీ మనిషి కానీ కనిపించలేదు. మరో 5 నిమిషాల ప్రయాణం తర్వాత వాళ్ళు ఇంకా దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. ఇప్పుడు రోడ్లకు 2 వైపులా అడవి ఉంది. అకస్మాత్తుగా అబ్దుల్లా బైక్ లైట్లు వెలుతురులో దూరంగా 2 కుర్రాలు కనిపించారు. ఒకరు హుడీ, మరొకరు టీషర్ట్ వేసుకుని తుప్పు పట్టిన పాత బైక్ను నెట్టుకుంటూ వెళుతున్నారు. వారిని చూడగానే అబ్దుల్లా బండి వేగం తగ్గించాడు. వెనక వస్తున్న నవీద్ అది గమనించి తన హెల్మెట్ అద్దం పైకి తీసి గట్టిగా అరిచాడు. ఎవరూ ఆగొద్దు, సహాయం చేయడానికి ప్రయత్నించకండి, ఈ ప్రాంతం దాటి వేగంగా వెళ్ళిపోవాలి అని చెప్పాడు. నవీద్ మాట వినగానే అబ్దుల్లా వేగంగా ఆ 2 దాటుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అబ్దుల్లా వారి వైపు చూడగా వారి ముఖాలు కండరాలు లేకుండా కేవలం నల్లటి అస్థిపంజరాల్లా కనిపించాయి. ఆ భయంకరమైన దృశ్యం చూడగానే అబ్దుల్లా వెంటనే చూపు తిప్పుకున్నాడు. కానీ వాళ్ళు ఆ 2 దాటిన వెంటనే ఆ వింత వ్యక్తులు తమ వెనక వస్తున్నట్టు మిగిలిన స్నేహితుల వైపు తిప్పారు. ఆ 2 అబ్బాయిలు సహాయం అడిగారు. ముందున్న 2 బైకులు వాళ్ళని దాటి వెళ్ళిపోయాయి. నవీద్ అందరికంటే వెనుకున్నాడు. కానీ స్కూటర్ మీద ఉన్న బాబు మాత్రం పొరపాటున ఆ దెయ్యాల కళ్ళలోకి చూశాడు. వారి ముఖాలు చూడగానే భయంతో వణికిపోయి 20 మీటర్ల దూరంలోనే బండి ఆపేశాడు. నవీద్ తన బైక్ మీద, బాబు వెనక ఉన్నారు. మిగతా స్నేహితులు కొంచెం దూరంలో ఉన్నారు. అక్కడి నుంచి పారిపో అని అందరూ బాబును గట్టిగా అరిచారు. కానీ బాబు భయంతో రాయిలా మారిపోయాడు. స్కూటర్ కదిలించే ధైర్యం కూడా లేదు. టీషర్ట్ వేసుకున్న ఒక అబ్బాయి బాబు వైపు నడవడం మొదలుపెట్టాడు. అది చూడగానే అందరి రక్తం గడ్డకట్టింది. నవీద్ ఎంత అరుస్తున్నా బాబు కదలలేకపోతున్నాడు. ఆ ఆకారం తన చేతిని బాబు వైపు చాచింది. ఆ చేయి మొత్తం కుళ్ళిపోయినట్లు అసహ్యంగా ఉంది. ఆ దెయ్యం బాబును బండి దిగమని సైగ చేసింది. అంతలో నవీద్ వేగంగా బాబు స్కూటర్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే ఆ దెయ్యం కూడా బాబుకు చాలా దగ్గరకు వచ్చింది. నవీద్ మెడలో రక్షణగా ఒక తాయెత్తు లాంటిది ఉంది. వెంటనే దాన్ని తీసి ఆ దెయ్యం మీదకు విసిరాడు. అది తగలగానే ఆ ఆకారం అక్కడికక్కడే స్తంభించిపోయింది. నవీద్ వెంటనే బాబు చెంప మీద గట్టిగా కొట్టి త్వరగా పారిపో అని చెప్పాడు. అప్పుడు బాబు తేరుకుని స్కూటర్ తీసుకుని పారిపోయాడు. ఇంతలో హుడీ వేసుకున్న 2వ ఆకారం నవీద్ను వెంబడించడం మొదలుపెట్టింది. అందరూ తమ బండి వేగాన్ని పెంచారు. బాబు కూడా తన స్కూటర్ను సాధ్యమైనంత వేగంగా నడిపాడు. చివరికి వారు త్రుటిలో ప్రాణాలతో బయటపడి బాబు ఇంటికి చేరుకున్నారు. ఒకవేళ ఆ రోజు నవీద్ లేకపోతే బాబు ప్రాణాలు దక్కేవి కావు. ఆ సంఘటన వల్ల వాళ్ళు ఎంత భయపడ్డారంటే మరుసటి రోజు ఎవరూ నవీ ముంబైకి తిరిగి వెళ్ళలేకపోయారు. కొందరికి జ్వరం, మరికొందరికి ఒళ్ళు నొప్పులు, ఇంకొందరికి వాంతులు. బాబు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత రోజు నవీ ముంబైకి బయలుదేరారు. నేను అబ్దుల్లా బాయ్ని ఆ ఇంటి ముఖద్వారం వద్ద ఉన్న మహిళ గురించి అడిగాను. ఆమె బాబుకు బంధువు అని, 4 లేదా 5 ఏళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందని చెప్పాడు. పెళ్లైన ఏడాదికే ఆమె భర్తతో విడిపోయింది. దాంతో ఆమె కుటుంబం ఆమెను వదిలేసింది. అప్పుడే బాబు కుటుంబం ఆమెను చేరదీసింది. ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదో, లేక ఎదురుగా ఉన్న పాడుబడ్డ ఇంట్లో ఆమెకు ఏదైనా కనిపిస్తుందో ఎవరికీ తెలియదు. ఆ పాడుబడ్డ ఇంటికి ఆ మహిళకు ఏదో బలమైన సంబంధం ఉందని అబ్దుల్లా భావించాడు. దీని గురించి బాబును అడిగినా అతను సమాధానం చెప్పలేదు. పైగా అసహనంగా ముఖం పెట్టాడు. దాంతో స్నేహితులు ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. ఇక అడవిలో వారికి ఎదురైన ఆకారాల గురించి మాట్లాడితే అవి సామాన్యమైన దెయ్యాలు కాదు. వాటిని షామ్ అని పిలుస్తారు. షామ్ అనేది ఏ రూపాన్నైనా తీసుకోగలిగే ఒక శక్తి. ఆ ప్రాంతంలోకి ఎవరైనా వస్తే వారిలాగే రూపం మార్చుకుని భ్రమ కల్పిస్తుంది. అబ్దుల్లా బృందం బైకుల మీద వచ్చారు కాబట్టి ఆ శక్తి కూడా, ఆ దుష్టశక్తి కూడా బైక్ పాడైపోయినట్లు నటిస్తూ వాళ్ళని మింగేయడానికి ప్రయత్నించింది.